చేయాలి ఆన్లైన్ యాప్లను, రద్దు చేయాలి ఆన్లైన్ యాప్లను, రద్దు చేయాలి గ్రేడింగ్ విధానాన్ని, రద్దు చేయాలి గ్రేడింగ్ విధానాన్ని, రద్దు చేయాలి గ్రేడింగ్ విధానాన్ని, అమలు చేయాలి హెచ్ఆర్ పాలసీని ఆర్పీలకు, అమలు చేయాలి హెచ్ఆర్ పాలసీని, అమలు చేయాలి హెచ్ఆర్ పాలసీని, వర్ధిల్లాలి ఆర్పీల ఐక్యత, వర్ధిల్లాలి ఆర్పీల ఐక్యత, జిందాబాద్ సిఐటియు జిందాబాద్. మేము గుంటూరు జిల్లాలో ఉన్న ఆర్పీలం అండి. మేము ఎందుకు మెప్మా కార్యక్రమానికి వచ్చిన సంఘటన ఏంటంటే, మాకు 7 నెలల నుండి జీతాలు అనేది లేవు, ఆపేశారు. ఎందుకు ఆపారు? వర్క్ చేయించుకుంటున్నారు. ప్రతి ఆర్పీకి కూడా జీతాలు ఆపటం వల్ల మాకు చాలా కుటుంబంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు యాప్లు వచ్చాయి, యాప్లకి నెట్ కావాలి, నెట్ బ్యాలెన్స్ చేయించుకోవాలన్నా డబ్బే కదా కావాల్సింది, ఏదైనా డబ్బే రావాలి కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బే కదా. డబ్బు లేకుండా, మా జీతాలు లేకుండా ఇన్ని పనులు చెప్తున్నారు, చేస్తున్నాము. మరి మా డబ్బు ఎందుకు ఇవ్వట్లేదు? మా పై అధికారులకు రావట్లేదా? వాళ్ళు జీతాలు లేకుండానే చేస్తున్నారా? ఉద్యోగాలు చేయట్లేదుగా. ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా 1, 2, 3 తారీఖుల్లో జీతాలు వస్తాయి. ఒక ఆర్పీకే ఎందుకు రావు? అక్కడ ఫండ్స్ ఆర్పీకే లేవా ఏంటి విషయం? మరి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? మా సీఎం గారు మా మీద కరుణ చూపించారు. ఇక్కడ నుండి అయినా మాకు జీతాలు ప్రతి నెల సక్రమంగా వేయాలి, అది కూడా మా పర్సనల్ అకౌంట్లో వేయాలని చెప్పేసి మా ఆర్పీల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మాకు అనేక రకాల యాప్లు పెడుతున్నారు. ఆ యాప్లు ఏంటంటే, ఈ యాప్లు చేయాలంటే వాళ్ళకి కొందరు స్పీడ్ చేస్తున్నారు, కొందరు స్లో చేస్తున్నారు. వాళ్ళని ఒత్తిడి చేయటం, తొందరగా పికప్ అని చెప్పేసి వాళ్ళని తోయటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఒకటి, వాళ్ళు ఏంటంటే ఈ టెన్షన్ తట్టుకోలేక బీపీలు, షుగర్లు ఇలా వచ్చి చాలా బాధపడుతున్నారు. ఆరోగ్యం కూడా క్షీణించింది. ముఖ్యంగా మాకు ఎంసీపీ, ఆన్లైన్ ఎంసీపీ అనేది వేశారండి. అది రద్దు చేయండి. కొంచెం ఆ విధానాన్ని రద్దు చేసి ఎప్పట్లోనే పాతగా ఉన్న మాన్యువల్ ఎంసీపీని తీసుకొచ్చి ప్రతి మహిళకు, అంటే ప్రతి డ్వాక్రా మహిళకు లోన్ ఇప్పించే ఏర్పాటు చేయండి. ఇది సార్ మా డిమాండ్స్, ఇవి కోరుకుంటున్నాము. ఇవన్నీ మాకు న్యాయమైనవి అని చెప్పేసి మేము మా పీడీ గారిని అడగటానికి వచ్చాము సార్. పరిష్కరించాలి ఆర్పీల సమస్యలను, ఇవ్వాలి 7 నెలల పెండింగ్ జీతాన్ని వెంటనే. సిగ్గు 7 నెలలు పెండింగ్ జీతం ఇవ్వకపోవడం. ఆర్పీలకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, అమలు చేయాలి. ఆర్పీలకు హెచ్ఆర్ పాలసీ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. ఆర్పీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. వర్ధిల్లాలి ఆర్పీల ఐక్యత, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి ఆర్పీల ఐక్యత. ఆర్పీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మన మెప్మా ఆర్పీ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మెప్మా కార్యాలయం వద్ద ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆర్పీలు గత 7 నెలలుగా జీతాలు లేకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అంశంపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కనీసం పట్టించుకోని పరిస్థితిలో ఈరోజు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 7 నెలలు గడుస్తుంటే కనీసం మాట్లాడిన అధికారులు వాళ్ళకి 1 నెల కనుక జీతం ఆగిపోతే ఇంతే ఉంటారా అని చెప్పేసి మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. నిరంతరం పేదరికంలో ఉన్న ప్రజల్ని అభివృద్ధి చేయాలని, వాళ్ళందరినీ లక్షాధికారిగా చేయాలని చెప్పేసి ఒక ప్రభుత్వం టార్గెట్స్ విధిస్తుంది. ఆ టార్గెట్లు రీచ్ అవడానికి ఆర్పీలుగా మేము కష్టపడుతున్నా కానీ మా కష్టాన్ని గుర్తించి వేతనాలు కూడా ఇవ్వట్లేదు. ఓ పక్క ప్రభుత్వమే 8,000 ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించిన ఈ రోజుకి కనీసం ఒక్కళ్ళకి కూడా 8,000 వేతనం ఇచ్చిన పరిస్థితి లేదు. 2,000, 3,000తోనే జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వస్తుంది. మరి 2,000తోనే కుటుంబాలు ఎలా గడుస్తాయని చెప్పేసి ఈ మెప్మా అధికారులని మేము సిఐటిగా, మెప్మా ఆర్పీసీ యూనియన్గా మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఆర్పీలకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాన్న 8,000ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అంతేకాదు నెల ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. గతంలో 3 నెలలు పెండింగ్ ఉంది, 4 నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక కూడా పెండింగ్లో ఉంది. 7 నెలలు పెండింగ్ ఉంటే వీళ్ళు ఏ విధంగా కుటుంబాలు గడుస్తాయి? ఈరోజు ప్రభుత్వ విధానం చూస్తే మీ ఇంట్లో తినండి, మా ఇంట్లో పనిచేయండి అన్న విధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఓ పక్క కార్మిక చట్టాల ప్రకారం 7వ తారీఖు లోపు జీతం ఇవ్వకపోతే వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఉన్నా కానీ అది అమలు చేయకపోతే వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి చట్టంగా ఉల్లంఘించిన వాళ్ళపై చర్య తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే 7 నెలల పెండింగ్ జీతం ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండోది ప్రధానమైంది, ఎంసీపీ పేరుతో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఒకే గ్రూప్లో వాళ్ళకి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకపోతే ఆ గ్రూప్ సభ్యుల్ని షూరిటీగా పెట్టి వాళ్ళు ఎగ్గొడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఒకే గ్రూప్లో వాళ్ళకి ఒకరికి ముగ్గురికి లక్షల రూపాయలు ఇచ్చి మిగతా వాళ్ళకి మేము లోన్లు ఇవ్వమంటే మిగతా వాళ్ళకి బాధ్యత ఎలా ఉంటుంది? కాబట్టి ఈ విధానం చాలా లోపభూయిష్టంగా ఉంది. అందుకని ఎంసీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము మెప్మా ఆర్పీ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. మూడోది, ఆర్పీలు అనేక సంవత్సరాలుగా ఈ సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి అర్హతను బట్టి ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళని సీసీలుగా అకౌంటెంట్స్గా ప్రమోషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగ రక్షణ కోసం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో జరగబోయే ఆందోళనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం.